ఘనంగా నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు. సినీ కలమ్మ తల్లి ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గానికి రెండోసారి కాబోయే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులు అలాగే రాష్ట్ర ప్రజల అండతో మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు బొండా జగన్, పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు పొచ్చా విజయ్ కుమార్, విల్లా రామ్మోహన్, ప్రముఖ న్యాయవాది, ఇతర ముఖ్య నాయకులు గోమాడ వాసు, బుల్లెట్ శ్రీను, పప్పు శంకర్రావు, వెన్నెల ఈశ్వర్రావు, బలగం బాలునాయుడు, సింగూరి అనంత్, రతన్ కాంత్, పవన్, దేవులపల్లి శ్రావణ్ కుమార్, ఎరుగుబంటి గోవింద్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారికి వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాల్ని మన ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుతూ, అలాగే వారి ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మరి తెలియజేస్తూ, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా వారు తాతగారైనటువంటి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క అడుగుజాడలో నడుస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూశారు. వారిని కూడా మనకి వారితో కూడా కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సోదరులారా, కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి కోసం మనం మాట్లాడుకుంటే ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి, అంటే తెలుగు వారి యొక్క గౌరవాన్ని దశ దిశ అన్ని వైపులు వ్యాపింపు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు. మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతవరకు కూడా ఎక్కువగా మనల్ని తెలుగు జాతికి అంత గుర్తింపు ఉండేది కాదు. నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు జాతి అనేది ఒకటి ఉందని చెప్పేసి గమనించినటువంటి విషయాన్ని గ్రహించారని విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లోనే వారు అధికారం తీసుకొచ్చారు. ఆయనకి నేషనల్ మీడియా ఒకసారి మీ ఒక ఎజెండా ఏంటని అడిగారు. మీరు పార్టీ పెట్టారు కదా, ఆ పార్టీ యొక్క ఎజెండా ఏంటి? మాకు ఎజెండాలో ఒకటే, బాబు అక్కడ ఎవరు మాట్లాడద్దు దయచేసి, మీ ఎజెండా ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, పేదవాడికి తినడానికి తిండు అంటే కూడు, గుడ్డ, నీడ. అందుకే మనకి పార్టీ సింబల్లో ఉంటుంది చూడండి. సో ఎప్పుడు కూడా అంటే నాకున్నది సింపుల్ ఎజెండా. ఆ సింపుల్ ఎజెండా ఏంటంటే ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పేసి ఇదే నా ఎజెండా అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇంకో మాట అన్నారు, మాకు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని. అందుకే సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా మనం ప్రజలకి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గరికి ఎవరున్నా, చిన్నవాడైనా, పెద్దవాడైనా, పగవాడైనా, మనకి వ్యతిరేకైనా ఎవరు వచ్చినప్పటికీ కూడా మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు గౌరవించాల్సిన అవసరం ఉందని. మరి ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మరి గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రసాద్ శ్రీని గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి రాష్ట్ర కార్యదర్శి మరి కార్పొరేట్ అయినటువంటి సోదరులు బొండా జగన్ గారికి, జీవీఎంసీ డిప్యూటీ గవర్నర్ సోదరులు సీనియర్ నాయకులు కార్పొరేటర్ గంధం శ్రీని గారికి, మరో సీనియర్ నాయకులు కార్పొరేటర్ పల్లా శ్రీని గారికి, అలాగే స్టేట్ బాడీ మెంబర్ సోదరులు పొచ్చా విజయ్ గారికి, అలాగే టీఎన్టీసీ స్టేట్ బాడీ మెంబర్ విల్లా రామ్మోహన్ గారికి, అలాగే
అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి స్టేట్ బాడీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ